హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను డ్రై ఫ్రాన్స్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను విత్ గోంగూర అనమాట. ఇంకా దానికోసం అయితే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. అవైతే ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేయించితే మాత్రం అవి కాళ్ళు తలక అవి ఉంటాయి కదా, అవన్నీ ఊరికి ఇట్లా నలిపితే నలిగిపోతాయి అనమాట. సో అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను. కొంతమంది అయితే ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అవి వాటర్లో కడిగేసి నానబెట్టేసి కడిగేసి వండుతారు అనమాట. అట్లా వండితే నాకు ఎందుకో టేస్ట్ అనిపించదు అనమాట. సో నేనైతే ఇట్లానే చేస్తాను. ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అవి ఈకలు తోకలు తలక హెడ్ ఉంటుంది కదా, అవన్నీ ఓపిక చేసుకొని దగ్గర కూర్చొని వన్ బై వన్ సపరేట్ చేస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత అవి ఇంకా మనం వాటర్లో వేసేసి కాసేపు నానబెట్టుకుంటే దాని మీద ఉన్న డస్ట్ అదంతా పోతుంది అనమాట. నీచు వాసన కూడా పోతుంది. ఇంకా తర్వాత ఇంకా అవి ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత డ్రై ఫిష్ కూడా వేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేసాను ప్రిపేర్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా నేనే పట్టుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోంగూర అనేది నేను మొన్న తెచ్చుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు మొన్న తెచ్చుకున్నది ఈరోజు అయితే యూజ్ అయింది. ఏంటంటే కొంచెం అదైతే వడిలిపోయింది ఫ్రెండ్స్, అది వడిలిపోయింది. ఇంకా అయినా సరే అది కర్రీలో వేసిన తర్వాత ఉడికిన తర్వాత అది గ్రీన్గానే ఉందన్నమాట. మళ్ళీ పచ్చగా అయితే అయ్యింది. బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. గోంగూర కూడా వేసేసారనమాట. అదంతా స్కిప్ అయిపోయింది, వీడియో అయితే తీయలేకపోయాను. ఒక్కదాన్ని పొద్దున్నే పిల్లల కోసం అడవుడు చేస్తున్నా కదా. సో మా పాప అయితే ఈ డ్రై ఫిష్ కర్రీ అయితే తినదనమాట. సో అందుకని ఆమెకైతే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆమెకైతే పల్లీలు తాలింపులు అవన్నీ వేసి మంచిగా ఆమె వరకు ఒక 4 బెండకాయలు కోసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట.